తమిళనాడులో తండ్రి కొడుకులను లాకప్ డెత్ చేసిన కేసులో 9 మంది పోలీసులకు మదురై కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన హెడ్ కానిస్టేబుల్ రేవతిని అందరూ ప్రశంసిస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే తండ్రి కొడుకులను పోలీసులు కొట్టిన విధానాన్ని సిబిసిఐడి అధికారుల ముందు పూసగుచ్చినట్టుగా చెప్పారు. సీసీ ఫుటేజ్ లేకపోయినా ఆమె జ్ఞాపక శక్తి వలన వారిని హింసించిన విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరించారు. సాధారణంగా ఇలాంటి ఒక వివాదాస్పదమైన కేసు నడుస్తున్నప్పుడు అందులో తన డిపార్ట్మెంట్కు చెందిన తోటి ఉద్యోగులు ఇరుక్కున్నప్పుడు ఎవరైనా సరే సాక్ష్యం చెప్పాలంటే భయపడతారు. ఎంతమంది ఎన్ని బెదిరింపులు చేసినా తాను మాత్రం ఎక్కడా ప్రలోభాలకు లొంగకుండా కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించి సరైన సాక్ష్యాలను కోర్టుకు అందించారు హెడ్ కానిస్టేబుల్ రేవతి. చనిపోయిన జయరాజుని మరియు అతని కొడుకు బెనిక్స్ని పోలీసులు దారుణంగా కొట్టారు. టేబుల్ మీద అలాగే పోలీసులు వాడిన లాఠీల మీద రక్తపు మరకలు ఉన్నాయని హెడ్ కానిస్టేబుల్ రేవతి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు సిబిసిఐడి అధికారులు. ఆ ఆధారాలు వచ్చిన తర్వాత ఇవే ఈ కేసులో బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి. దోషులకు శిక్ష పడేలాగా చేయడానికి కారణమయ్యాయి. తన తోటి ఉద్యోగస్తులు, అందులోనూ ఒకటే డిపార్ట్మెంటు, పైగా ఈమె చూస్తే మహిళ అయినా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా తప్పు జరిగిన విధానాన్ని, దోషుల క్రూరత్వాన్ని కోర్టుకు వివరించిన హెడ్ కానిస్టేబుల్ రేవతిని అందరూ ప్రశంసిస్తున్నారు. అసలు హెడ్ కానిస్టేబుల్ రేవతి అనే ఆమె ఈ కేసులో కీలక సాక్ష్యం కాకపోయి ఉంటే ఈ కేసు ఎప్పటికీ తేలేది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.